దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు ఎంతసేపు సర్దిగా బైబిల్లో మత్తయి సువార్త 18వ అధ్యాయంలో నాడు శిష్యులు యేసు ప్రభు దగ్గర వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు అంటే అని అడిగారన్నమాట. అడిగితే అప్పుడు యేసు ఏం చెప్పాడంటే, ఒక సంటి బిడ్డను కేసేసి, ఈ బిడ్డ వంటి వాళ్ళు అయితేనే కానీ మీరు పరలోక రాజ్యంలో చేరరని చెప్పాడన్నమాట. సంటి బిడ్డ లాంటి వారం అవ్వాలి మనం. సంటి బిడ్డ మనసు ఎలా ఉంటుంది? సంటి బిడ్డకి ఏమీ తెలీదు. ఎవరు మడితే వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు నేను తల్లిని ఏది చెప్పినాను, తల్లి ఇప్పుడు ఆడేస్తాకి ఏదన్నా చెప్తానుకో అది వాళ్ళు నమ్ముతారన్నమాట. చంటి బిడ్డల ఏ మాట చెప్పినా ఆ మాట నమ్ముతారన్నమాట. అట్లాంటి మనస్తత్వం చంటి బిడ్డలదే. అట్లాగే మనం కూడా చంటి బిడ్డల మనస్తత్వం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చంటి బిడ్డల మనస్తత్వం కలిగి ఉండాలన్నమాట. ఉంటే కాపడం లేకుండా దేవుణ్ణి వెంబడించాలి. మనలో కావడం అని ఉండకూడదు. చంటి బిడ్డలను చూపించి ఎందుకు చెప్పాడో యేసయ్య, చంటి బిడ్డలకి కపటం తెలియదు, ఏ మోసం తెలీదు. వాళ్ళు అన్నీ నమ్ముతారన్నమాట. అట్లా మనం నమ్మే జీవితంలో ఉండాలి. చంటి బిడ్డలాగా ఉండాలన్నమాట. మనం విశ్వాసంలో చంటి బిడ్డలాగా ఉండాలి. భక్తిలో మనం యేసుని అమృతించే విషయంలో చంటి బిడ్డలాగా ఉండాలన్నమాట. అట్లాంటి జీవితం కలిగి మనం ఉండాలి. దేవుణ్ణి అమృతించాలి. మనం అమృతించాలి. ఒక ఆయన అట్టగా బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసు దగ్గర వచ్చి, నేను పరలోక రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలంటే, అప్పుడు యేసయ్య అన్నాడు, ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను రక్షించబడితేనే పరలోక రాజ్యంలో చేస్తారు అని చెప్పాడన్నమాట. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలంటే జన్మించమంటున్నాడేంటి? ముసలు పెద్దవాడైన అతను మళ్ళీ తల్లి గర్భంలో జన్మించాలా అని అనుకున్నాడు. అతను అనుకుని అడిగాడన్నమాట. అట్లా కాదు, మీరు చంటి బిడ్డలాగా ఉంటే చంటి బిడ్డలు మనస్తత్వం కలిగి ఉండాలి. చంటి బిడ్డల మనస్తత్వం కలిగి ఉంటే అప్పుడు దేవుడి రాజ్యంలో మీరు చేతకు అవకాశం ఉంటుంది. చంటి బిడ్డలను ఎందుకు పోల్చి చెప్పాడు అక్కడ? చంటి బిడ్డలో కపటం ఉండదు. కపటం ఉందో ఏ మాటలు మాడితే ఆ మాట నమ్ముతారు వాళ్ళు. ఆ చంటి బిడ్డలతో పోల్చాడన్నమాట దేవుడు. చంటి బిడ్డల మనస్తత్వం అందరినీ ఏది మాడుతుంది, ఏది చెబితే ఆ మాట నమ్ముతారు. అట్లా మనం నమ్మాలన్నమాట. నమ్మే స్థితిలో చంటి బిడ్డ మనస్తత్వం కలిగి ఉండాలి. అతను అన్నాడు, ముసలివాడైన మళ్ళీ తల్లి గర్భమంది జన్మించాలా అని ఆయన అడిగేటప్పటికీ కాదు అని ఇట్లా చెప్పేటప్పటికి చెప్పాడన్నమాట. చంటిబిడ్డల మనస్తత్వం కలిగి
మనం ఉండాలి మాట. ఉంటే అప్పుడు మనం కపటం లేకుండా ఉంటామాట. పెద్దవాళ్ళకైతే కపటాలు అవన్నీ తెలుసు. మోసం చేస్తాం, కపటంగా మాట్లాడతాం, అబద్ధం ఆడతాం, లోన ఒకటి బయట ఒకటి ఉంచుకొని మాట్లాడతాం. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అందుకనే దేవుడు అన్నాడు, చంటి బిడ్డలకి మట్టుకు తెలీదు, ఏది మారితే నమ్ముతారన్నమాట. అదిగో మీ నాన్న వస్తున్నాడంటే నమ్ముతారు. ఏ మాట మారితే ఆ మాట నమ్ముతారన్నమాట. అందుకనే బైబిల్ కాడ తెలియబడుతుందే, చంటి బిడ్డలకి చిన్నప్పటి నుంచే దేవుడు వాక్యం నేర్పించాలంట. చిన్నప్పుడు ఏదైతే నేర్చుకుంటారో వాళ్ళు అదే వాళ్ళ మనసులో ముద్రించబడుతుంది. వాళ్ళ మనసులో ముద్రించబడిపోద్ది అన్నమాట. అందుకే చిన్నప్పటి నుంచి దేవుని మాటలు చెప్పాలన్నమాట. దేవుని మాటలు చెప్పి దేవునందు భయభక్తులు కలిగి పెరిగే జీవితం వాళ్ళకి అలవాటు చేయాలి. మనం అలవాటు చేస్తే అప్పుడు దేవుళ్ళలో భయభక్తులు కలిగి ఉంటారు. వాళ్ళు పెద్ద అయినాక త్రోవ తెలుగుపారు, బైబిల్ తెలుగుపారుతుంది. వాళ్ళని నడవలసిన త్రోవల్లో నడిపించు. పెద్ద అయిన తర్వాత త్రోవ విడిచిపోవడం అని ఉంది. అట్లాగే బాలుడికి మనం దేవుడి మాటలు చెప్పాలి, దేవుడి పాటలు నేర్పించాలి. దేవుడు అంతే ఎలా ఉండాలో భయభక్తులు కలిగి చెప్పాలి. అంతేగాని మనం ఈ లోకం మాటలు చెప్పకూడదు. లోకంలో కొందరు ఉన్నారనుకో, చంటిబిడ్డలకి ఏం చేస్తారు, ఈ లోకంలో అన్నం తినను అని మారం చేశారనుకో, అలాగే వాళ్ళు ఏదో అడిగితే అది ఇస్తారు, ఏదో అడిగితే అది ఇస్తారన్నమాట. అందులో ఇప్పుడు చిన్నపిల్లల కాడ ఫోన్ అలవాటు అయిపోయింది, సెల్ ఫోన్ అలవాటు అయిపోయింది అన్నమాట. సెల్ ఫోన్ పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లల కాడ ఫోన్ లేకపోతే ఏవి చేతలు. ఇప్పుడు ఆ ఫోన్ ఇస్తే అన్నం తింటున్నారు. చిన్నప్పటి నుంచి ఫోను అలవాటు వాళ్ళకే. చిన్నప్పటి నుంచి ఫోను అయి కాదు అలవాటు చేయవలసి. మనం దేవుడందు భయభక్తులు కలిగి జీవించే జీవితం అలవాటు చేయాలన్నమాట. మనం నీ బిడ్డలో పెద్ద అయినాక దారి తొలగే చెడిపోయారంటే ఎవరి కారణం? నువ్వే కారణం. తల్లిదండ్రి కారణం. తల్లిదండ్రి వాళ్ళు నడవలసిన త్రోవల్లో నడిపితే అక్కడ దాకా రాడు కదా. వాళ్ళు మంచిగా జీవిస్తారు, మంచి మార్గాన్ని నడుస్తారు. నువ్వేమో మంచి మార్గం తెలియపరచకుండా గారం చేసి వాళ్ళు ఎది అడిగితే అది ఇస్తే ఎట్లాగే జరుగుద్ది. ఒక అతనంట చిన్నప్పుడు ఎక్కడ స్కూల్లో దొంగతనం చేశాడట. జామెంట్రీ బాక్స్ దొంగతనం చేసుకొచ్చాడంట. చేసుకొచ్చి వాళ్ళ అమ్మకు చూపించాడు. చూపించినప్పుడు ఏమనాలి, అమ్మ అలాంటి పనులు చేయకూడదు, తప్పు ఒకరు తీయకూడదు అని చెప్పాలి కదా. చెప్పకుండా నా బిడ్డ భలే పని చేశాడు, చక్క తెచ్చాడు, మా కొనుక్కోకుండా పని జరిగిపోయింది అని చెప్పేసి పిల్లాని ముద్దులెట్టుకునేటప్పటికి ఆడికి ఏమైంది, ఇది మంచి పని కోసం అందుకే మా అమ్మ ముద్దులెట్టింది అని చెప్పేసి ఆ పని మొదలెట్టాడంట. బలపాలు దొంగతనం చేస్తాం, ఇంకా లబ్బర్లు దొంగతనం చేస్తాం,
ఈ అన్నీ మెల్లిమెల్లిగా పుస్తకాలు దొంగతనం చేస్తాం. ఇవన్నీ దొంగతనాలు చేసి తీసుకొస్తున్నాడంట. తీసుకొస్తుంటే ఇది మంచి పని కష్టం అనుకున్నాడు ఆ కుర్రోడికి ఏం తెలుసు. ఇప్పుడు చిన్నప్పుడు ఆ జామెంట్రీ బాక్స్ దొంగతనం చేసి తెచ్చినప్పుడు అప్పుడే చెప్పాలి తల్లి, ఇలాంటి పనులు చేయకూడదు, తప్పిది ఒకరు తీయకూడదు, ఒకరు చేయకూడదు, మనం అట్లాంటి పనులు చేయకూడదు అని చెప్పాలి. చెబితే వాళ్ళు ఓహో ఇది చెడ్డ పని కోసం అట్టయితే ఇది మనం చేయకూడదు కోసం అని వాళ్ళు అనుకుంటారు. ఈ తల్లి ఎప్పుడైతే అబ్బా నా బాబు ఎంత మంచి పని చేసావా, భలే పని చేసావు అని ముద్దులు ఆడేటప్పటికి ఈ పని మంచి పని కోసం అనుకుని ఆ కుర్రోడు ఏం చేశాడు, అదే కంటిన్యూ చేశాడు. అక్కడ ఏది దొరికితే అది తెచ్చేస్తాం, వాళ్ళ అమ్మకి ఇస్తాం, ఇదే పని చేస్తాడే కాదు. అదే పని చేస్తాడే దేవుడి స్తోత్రం. పెద్ద అయినాక దొంగ అయ్యాడంట. దొంగ అయ్యి దొంగ పనులు చేసి ఆఖరిగా హత్యలు చేసే కాడికి వెళ్ళిపోయాడంట. హత్యలు చేసే కాడికి వెళ్ళిపోతే ఓసారి దొరికాడంట, పోలీసులకు దొరికిపోయాడంట. పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో వేశారు. జైల్లో వేస్తే అతనికి ఉరిశిక్ష అమలు చేశారన్నమాట. ఉరిశిక్ష అమలు చేస్తే ఉరిశిక్ష అమలు చేసిన వాళ్ళకే లాస్ట్ ఆఖరి కోరిక ఏమిటో చెప్పమని ఆ కోరిక నెరవేరుతారు. అప్పుడు ఆఖరి కోరిక ఏమిటని అడిగితే అప్పుడు అన్నాడు, ఏమి లేదు, మమ్మల్ని పిలిపించండి, కౌరంపించండి, మమ్మల్ని పిలిపించండి అన్నాడట. వాళ్ళ అమ్మని పిలిపించారంట. వాళ్ళ అమ్మని పిలిపిస్తే అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చిందంట. ఏంటి బాబు, ఏంటయ్యా బాబు ఎలా సిక్కిపోయాక జైల్లో ఉండి అది ఇదంట వచ్చిందంట. వచ్చేటప్పటికి దగ్గరికి అమ్మని చెప్పేసి వాళ్ళ అమ్మని లాగి ఒకడు కొట్టాడు, చంపకాయ కొట్టాడంట. తిరిగి కొట్టేటప్పటికి ఏంటని అడిగితే ఇది నేను ఇప్పుడు ఇలా అంతకుండా అవుతాకి కారణం మా అమ్మే అని చెప్పాడంట. నేను ఆనాడు స్కూల్లో జామెంట్రీ బాక్స్ దొంగతనం చేసినప్పుడు ఇది మంచి పని కాదు బాబు, ఇలా చేయకూడదు, మనం ఎత్తి రాకూడదు అని అప్పుడే చెప్పినట్టే నేను అప్పుడే ఈ మానేసేవాడిని దొంగ పనులు. అప్పుడే మా అమ్మేమో నా బాబే నా బంగారమే అని ముద్దులు పెట్టుకుంటే ఇది మంచి పని కోసం అనుకుని ఆ పని కంటిన్యూ చేశానేక ఆ పని కంటిన్యూ చేసి అట్ట చేత చివరికి ఇట్లా ఎక్కడ దాకా వచ్చింది, అది చేసి జైలుకి రావాల్సి వచ్చింది. ఈ పని మా అమ్మ నన్ను ఆనాడు నాకు చెప్పినట్టే ఇట్లా జరిగేది కదగా, నేను ఇట్లా జైలు పాలేవాడిని కదగా అన్నాడంట. అని అట్లాగే మన బిడ్డలు చెడిపోతున్నారంటే ఎవరి కారణం? తల్లిదండ్రి. తల్లే ముఖ్య కారణం. తల్లి ఎక్కువ బిడ్డలతో ఉంటుందన్నమాట. తల్లిని అడుగుతారు ఏదైనా, ఆ తల్లి చెప్పాలి, భయభక్తులు పెంచాలన్నమాట. భయభక్తులు పెంచకుండా ఇట్లా ఉంటే ఇట్లాగే జరిగిద్ది. భయభక్తులు పెంచి అట్లాగా సంటి బిడ్డలు లేక మనం కాడ దేవుడి సన్నిధిలో జీవిస్తూ దేవుడి ఆశీర్వాదాలు పొందుకుందాం, దేవుడి రాజ్యానికి సిద్ధపడదాం. దేవుడి వాక్యం దీవించదు కాక. ఆమేన్. స్తోత్రమునైనా ఎలా ఉండాలో మీ సన్నిధిలో తెలియవచ్చు. మధ్యవాణి స్తోత్రం. సంటి బిడ్డలో మనసు కలిగి ఉండాలని దాన్ని మీరు మాట్లాడిన మధ్యవాణి స్తోత్రమునైనా అట్లాంటి జీవితం కలిగి నేను ఉంటాకి కృపనిచ్చి మీ బిడ్డగా నాయన ఆత్మీయంగా బలపరిచి కాపాడి సహాయం దేవుని ఏ స్నామంలో ప్రార్థన చేసి అడుగు పెట్టుకున్న పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తున్నాయిగా
తులసి సూత్రాలు చెల్లించు పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు నిస్కి కృపా పరిస్థితులు ఆత్మాను ఇక్కడ చేరినాక లోకంలో సకల పరిస్థితులకి తోడై నడిపించరు గాక.